అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. మీకు ఒకటి తెలుసా, దేవుని కూడా బ్యాంక్ ఉందంట. ఈరోజు వాగ్దానం విందాము. కీర్తన 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చాలాసార్లు మనము దాచిపెట్టుకునేవి, మరి మనము జాగ్రత్త దాచుకునేవి, ముఖ్యమైనవి పెట్టుకునేవి ఎక్కడ దాచిపెట్టుకుంటాం? బ్యాంక్లో కదా. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా, బంగారం అయినా, డబ్బు అయినా కూడా మనం బ్యాంక్లో దాచిపెట్టుకుంటూ ఉంటాం. సో బ్యాంక్ అనేది మన బ్యాంకు, మనము దాచిపెట్టుకునేది, మనం కష్టపడింది, మనం దాచిపెట్టుకునేది. కానీ దేవునికి ఒక స్టోర్ హౌస్ ఉంది, లేక దేవునికి ఒక బ్యాంక్ ఉంది. అది నీ కొరకే ఉంది. అది నీ కొరకు దేవుడు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది అని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి నాకేమి లేదు అని నువ్వు అనుకోకు. నీ దగ్గర దేవుని యొక్క బ్యాంక్ ఉంది. ఆయన నీ కొరకు డబ్బు కాదు, బంగారం కాదు, అంతకంటే విలువైనవి దేవుడు దాచిపెట్టి ఉన్నాడు, మేలు దాచిపెట్టి ఉన్నాడు. అయితే ఇదంతా దేవుడు నీకే ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ ఒక షరతు పెడతా ఉంటున్నాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఇంత గొప్ప దీవెన, ఇంత ఎన్నో మేలు దాచిపెట్టున్నాడు. పెద్ద పెద్ద బ్యాంక్స్ నీ పేరు మీద దేవుడు మరి ఉన్నాయి. ఎందుకంటే నీకు మేలు ఇవ్వాలని, నువ్వు జీవితకాలం అంతా కూడా నువ్వు మేలు అనుభవించాలని దేవుడు దాచిపెట్టున్నాడు. అయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. చాలామందికి అందరూ భక్తి చూపిస్తూ ఉంటారు, బైబిల్ చదువుతారు, చర్చ్కి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అనేకులకు హెల్ప్ చేస్తారు, బీదవారిని మరి ముఖ్యంగా వారికి సహాయం చేస్తారు, అనారోగ్యంగా ఉన్న వారిని దర్శిస్తారు, పేదవారిని గమనిస్తారు, చూస్తారు, స్పాన్సర్ చేస్తారు. ఇవన్నీ భక్తి కింద వస్తుంది. కానీ భయం ఉందా అనేది దేవుడు కూడా చూస్తూ ఉంటున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అంట నీకు ఎన్నో మేలు ఆయన బ్యాంకులో దాచిపెట్టి ఉన్నాడు. అది దేవుడు నరుల ఎదుట చూపిస్తాడంట. నరుల ఎదుట, మనుషుల ఎదుట నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఒకరోజు దేవుడు నీకు ఆ బ్యాంకులో ఉన్న మేలన్నీ విప్పి నీకు దేవుడు దయచేస్తాడంట. సో మన ప్రభుకి నీ పేరట ఒక బ్యాంక్ ఉందని మర్చిపోకు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. మరి దేవుడు నిన్ను ఎన్నెన్ని మేలతో దేవుడు నిన్ను నింపుతాడో నువ్వే చూస్తావు. నిజానికి చాలామంది భయం లేదు, లేక భక్తి లేదు. కానీ ఈరోజు భయభక్తులు కలిగి జీవించండి. చూడండి మీకు ఎన్ని మేలు దాచిపెట్టాడో మీరే సర్ప్రైజ్ అయిపోతారు, షాక్ అయిపోతారు. దేవా, ఇది నా కొరకు దాచిపెట్టావా? ఇంత చక్కని కుటుంబాన్ని, ఇంత చక్కని జీవితాన్ని నాకు ఇచ్చావా? ఇంత చక్కని జాబ్ నాకు ఇచ్చావా? మంచి కెరియర్ ఇచ్చావా? ఎంతో పేరు ప్రతిష్టతని ఇచ్చావా? నాకు ఇల్లు లేదు అనుకున్నా, కానీ ఇన్ని ఇల్లులు ఇచ్చావా? ఇంతగా నన్ను దీవించావా అని నీవే దేవుని స్తుతిస్తావు. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఏ తల్లి ఏ తండ్రి మా కొరకు దాచిపెట్టనంతగా నాయన, నీ మా కొరకు మేలు దాచిపెట్టినందుకు నీకు వందనాలు నాయన. ప్రభా, మేము ఎప్పుడైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామో అప్పుడు అయ్యా నీవు మా ఖాతాలో మేలు అనేది నువ్వు వేస్తూనే ఉన్నావు నాయన, దాచిపెడుతున్నావు నాయన. ఒక దినమున నరుల ఎదుట, మనుషుల ఎదుట మాకు కిరీటాన్ని పెడుతున్నావు, మాకు మేలు అనే కిరీటాన్ని పెడుతున్నావు, మాకు కృప అనే కిరీటాన్ని పెడుతున్నావు నాయన. ఈరోజు ఎవరైతే మేము కీడే చూసాము నాయన, మేము మేలు చూడలేదు అనుకుంటే కనుక ఈరోజు నువ్వు వారితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ దినం నుంచి వారు నీవు ఏ మేలైతే దాచిపెట్టున్నావో ఆ మేలు వారు అనుభవించే రీతిలో వారిని దీవించండి. మనుషుల ఎదుట వారిని హెచ్చించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో మై గాడ్ హ్యాస్ అ బ్యాంక్ ఫర్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ వాగ్దానాలు రోజు చూస్తున్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా. ఒకవేళ మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మేము కుక్కట్పల్లి ఏరియాలో ఆల్విన్ కాలనీలో ఉన్న MLN గార్డెన్స్కి మేము వస్తున్నాము. 7 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలో మేము నిర్వహిస్తున్నాము. MLN గార్డెన్స్ ఆల్విన్ కాలనీ అండి. దయచేసి మీరు గమనించండి. ప్రతిరోజు సాయంకాలం 5:30 నుండి 9:15 వరకు ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా మేము జరిగిస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా, డోంట్ మిస్ ఇట్ ఫర్ 7 days. మే మాసంలో 26, 27, 28, 29, 30, 31
1 జూన్ 1 వరకు ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీ ప్రెజెంట్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.